నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ అసెంబ్లీ సమావేశాలు మార్చి 12 వరకు కొనసాగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశమవుతుంది. ఇందులో బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అజెండాను సిద్ధం చేస్తారు. అంతేకాకుండా సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ్యులు ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజంతా ఈ తీర్మానంపై చర్చ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్ను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. తామంతా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నామని, గవర్నర్ ప్రసంగంలో పాల్గొంటామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వైసీపీ సభ్యులు చివరిసారిగా 2025 ఫిబ్రవరి 24న సభకు హాజరయ్యారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీని బహిష్కరిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ సెషన్లో ఒక్కరోజు మాత్రమే వైసీపీ సభ్యులు అసెంబ్లీలో కనిపించే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వెళ్లడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి సమావేశాలకు మాత్రమే వెళ్లిన వైసీపీ ప్రమాణ స్వీకారం చేసి వచ్చేశారు. తర్వాత జరిగిన సమావేశాలకు వైసీపీ మొదటి రోజు వెళ్లి బైకాట్ చేస్తున్నారు. ఈసారి కేవలం గవర్నర్ ప్రసంగం వరకు మాత్రమే ఎమ్మెల్యేలు ఉంటారా, లేక సెషన్ మొత్తం పాల్గొంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కఠిన ఆంక్షలు విధించారు. సంతకాలు పెడితే కాదు, సభలో కూర్చుంటేనే హాజరువేయనున్నారు. స్పీకర్ నిర్ణయంతో అసెంబ్లీలో రిజిస్టర్లు, సంతకాల పద్ధతికి చెక్ పెట్టారు. నేటి నుంచి డిజిటల్ అటెండెన్స్ ను అమలు చేయనున్నారు. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి, మరికొద్ది సేపట్లోనే గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే కనుక బడ్జెట్ సమావేశాలపై అయితే కనుక ఇటు ప్రసంగించనున్నారు. ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా 2026-27 సంబంధించినటువంటి లక్ష్యాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈ రోజు గవర్నర్ అయితే కనుక ప్రసంగించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఈ రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా ఏదైతే బీఏసీ సమావేశం అనేది కూడా నిర్వహిస్తారు. బీఏసీ సమావేశం అనంతరం కూడా మధ్యాహ్నం నుంచి కూడా కేబినెట్ సమావేశం అనేది కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తా ఉంది. మంత్రుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక మంత్రుల కేబినెట్ సమావేశం అనేది కూడా నిర్వహించనున్నారు. అయితే రేపు గవర్నర్ ప్రసంగానికి అయితే కనుక ధన్యవాద తీర్మానాన్ని అయితే కనుక ప్రకటించుతున్నారు. అయితే అనంతరం కూడా 14వ తేదీన ఇక బడ్జెట్ అనేది కూడా ఇటు మంత్రి పయ్యావుల కేశవ్ అయితే కనుక అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన అయితే కనుక చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 4 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి సమాచారం మేరకు కూడా ఇక పిఐసిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అయితే తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి 4 రోజుల పాటు కూడా ఎంతో కీలకంగా అయితే కనుక చర్చించనున్నట్టు అసెంబ్లీ సమావేశంలో చర్చకు రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే తాజా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, వైసీపీ చేస్తున్నటువంటి అంశాలు, వీటన్నిటిపై కూడా కూలంకషంగా అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది.
అయితే సంతోష్, వైసీపీ సభ్యులు చివరిసారిగా 2025 ఫిబ్రవరి 24 అసెంబ్లీ సమావేశాలకైతే హాజరయ్యారు. మరి దాదాపు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు హాజరు కాబోతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వైసీపీ సభ్యుల మీద అనర్హత వేటు పడుతుంది అనే భయంతోనే వాళ్ళు అసెంబ్లీకి హాజరవుతున్నారంటారా? ఏ విధంగా చూడాలి? ఏదైతే ఇప్పటికే పలు మార్పులు చూసుకున్నట్లయితే కనుక స్పీకర్ అయ్యన్ పాత్ర సైతం కూడా ఇటు అసెంబ్లీకి రాకుండా చాలా మంది జీతాలు తీసుకుంటున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. అదే విధంగా ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే కనుక డిజిటల్ రికగ్నైజేషన్ హాజరు అనేది అమలు చేయడంతో దీనికి సంబంధించి ఈ రోజు వైసీపీ నాయకులు అయితే కనుక హాజరవడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ అసలు ఈ యొక్క డిజిటల్ ఆన్లైన్ విధానాన్ని అనేది కూడా అమలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇక నుంచి హాజరు ఆధారంగా కూడా ఇక స్పీకర్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక అనేక సమావేశాలకు అయితే కనుక ఇటు వైసీపీ నాయకులు ఏదైతే మొదటి రోజు వచ్చి సంతకం పెట్టి హాజరు పట్టీలో వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి ఇక నుంచి ఎన్ని పని దినాలు హాజరవ్వాలి, అదే విధంగా వీటన్నిటిపై కూడా ఎథిక్స్ కమిటీ అనేది ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మొత్తంగా అయితే కనుక తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజే వస్తారా లేదంటే రిమైనింగ్ ఈ నెల రోజుల్లో ఎన్ని రోజులు హాజరవుతారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తూ ఉంది. అయితే సంతోష్, శాసన మండలిలో ఎలాంటి వ్యూహం అమలు చేయాలని వైసీపీ ఆలోచిస్తుందంటారు? ఇప్పటికే శాసన మండలిలో బలం ఉన్నటువంటి నేపథ్యంలోనే వైసీపీ ప్రతి అంశాన్ని కూడా వినియోగించుకునేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇటు లడ్డూ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మండలి వేదికగా అయితే కనుక ఈ యొక్క వైసీపీ సభ్యులు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. అయితే వీటన్నిటిని తిప్పుకొట్టేందుకు కూడా ఇటు మంత్రులు సైతం కూడా ఇటు మండలికి వెళ్లి ఆ మండలికి సంబంధించిన మండలిలో అయితే కనుక వారు లేవనెత్తే అంశాలపై కూడా తిప్పుకొట్టేందుకు ఇటు మండల వేదికగా కూడా ఇటు అధికార కూటమి పార్టీ నాయకులు అయితే కనుక మంత్రులు అయితే కనుక వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మండలే అత్యంత భారీ వేడిగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.